హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే మండే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్ వ్లాగ్ ఉంటుంది. ఇదైతే మార్నింగ్ 6 అయ్యిందనమాట. చెప్తున్నాను కదా, ఈ మధ్య అంతా ఒక 4 డేస్ ఫ్రైడే నుంచేమో బాగా చల్లబడిపోయిందండి వాతావరణము. వర్షం పడేటట్లు ఉంటుంది. మార్నింగ్ లేయంగానే భలే ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంది. మా వారు ఇంకా రెడీ అయిపోయారు డ్యూటీకి వెళ్ళడానికి. సరే, టీ పొయ్యి మీద పెట్టి నేను బయట అయితే ఏమంటాము అలాగా తీయడానికైతే వచ్చాను. ఈ లోపల టీ అయ్యి పెట్టేసి పనులన్నీ చేసేసాను. మా వారు కూడా 6:15, 6:30 లోపే మా వారు వెళ్ళిపోతారండి డ్యూటీకి. ఇంక నేను మా వారు వెళ్ళిపోయాక చెప్తా ఉంటాను కదా, మొత్తం అన్నీ బయట మొక్కలకి గార్డెన్ పని అవన్నీ చేసుకుంటాను. గార్డెన్లో అయితే చాలా మొక్కలు పాడైపోయాయి ఫుల్గా. ఇంకా గార్డెన్ని మీకు రేపో ఎల్లుండో చూపిస్తాను. మొత్తం ఏమంటామంటే మొత్తం మళ్ళా స్టార్ట్ చేయాలి గార్డెన్ అంతా. దాన్ని ఏమంటామో నాకు రావట్లేదు, ఇంగ్లీష్లో ఏమంటాము, రీప్లాంటేషన్ లాగా మొత్తం ఇంక మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలా అన్నట్టయితే అయిపోయింది. అన్ని మొక్కలు చనిపోయాయి. కొన్ని మొక్కలు అక్కడ ఒకటి ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా సేవ్ చేసి వాటి పని అయితే చూడాలి. ఇంకా స్నానము అవన్నీ చేశాక దేవుడికి పూజ అయితే చేస్తూ ఉన్నాను. ఈ పూజ చేసేటప్పటికి టైం 9:30 అలాగైపోయింది. చెప్తా ఉంటాను కదా, ఏ మొక్కలు చనిపోయినా మందారం మొక్కలు, కస్తూరి మొక్క మాత్రం బాగా పూలు వస్తున్నాయి. మన దేవుడికి పూజకి కావాల్సినన్ని పూలు అయితే దిగులు లేకుండా వస్తున్నాయి. నేను ఇంకో దగ్గరికి వెళ్ళి పూలు తెచ్చుకోకుండా అవి మాత్రం బతికిపోయాయి. బయట ఉండే మందారం మొక్కలు కూడా అన్నీ బయట వేశాను. బయట మట్టిలోనే భూమిలోనే వేశాను. లోపల కుండీలలో పెట్టిన రోజా చెట్లు, ఆల్మోస్ట్ రోజా చెట్లు అన్నీ మేము 10-12 రకాలు తెచ్చాము. పైన చనిపోయాయి. మొత్తం మీద ఒక 3-4 కలర్లు మిగిలాయి. అవి కూడా రేపు పూలు పూస్తే కానీ మనకు అర్థం కాదు ఏ కలర్లు బతుకున్నాయా అన్నట్లు. ఒక 3-4 కలర్లు ఏమో బతుకున్నట్టున్నాయి. మొత్తానికైతే అన్నీ అయిపోయాయి. ఇంకా దేవుడికైతే ఇలాగా పూజ అంతా చేసేసుకొని శుభ్రంగా నాకు భలే ఆనందం అనిపించింది. పూలు మాత్రం దేవుడి పటాలకి ఇంత ఎండల్లో కూడా బ్రహ్మాండంగా పువ్వులు మాత్రం వస్తున్నాయి దేవుడికి మాత్రము. ఇంకా మన ఇంటి దగ్గరలో చూపిస్తూ ఉంటాను కదా, ఎవరి ఇళ్ళ దగ్గర ఇంకా పూలు లేవు, ఇంకా చెట్లు ఇల్లులే లేవు, దూరం వెళ్ళాలి. ఆ ఇళ్ళల్లోనే ఉంటాయి కానీ మనకు అలవాట్లేదు అసలు ఎక్కడికి వెళ్ళడము తెచ్చుకోవడము అట్లాగైతే అలవాట్లేదు. బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని పెట్టుకోవడమే అనమాట. వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొని వచ్చి పెట్టేదైతే ఫస్ట్ నుంచి అలవాట్లేదు. బజార్కి వెళ్ళినా కూడా మార్నింగ్ టైంలో, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దగ్గర గురువారం నుంచి మార్నింగ్ ఎలాగో నేను ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను కాబట్టి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి పూజ అన్నీ మార్నింగ్ టైమే చేస్తున్నాను. ఈవినింగ్ కూడా చేస్తూ ఉన్నాను. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ దీపారాధన అయితే చేసేసుకుంటా ఉన్నాను. చెప్తున్నా కదా, చాలా హాయిగా మనశ్శాంతిగా హ్యాపీగా ఉన్నది. తర్వాత పని అంతా కూడా తొందరగా అయిపోతున్నది. ఇంకా ఇవన్నీ అయితే నైట్ తోమి పెట్టాను కదా, అవి అలాగా సర్దేస్తున్నాను. నైట్ ఆల్మోస్ట్ పెందల కాడే తోమేసి కొన్ని ఆరిపోతే సర్దేశాను. ఇవి కొంచెమే ఉన్నాయి ఈ తట్టలోనే, ఆ కొంచెం కూడా సర్దేసి ఆడపెట్టేస్తే బాగుంటుందిలే అనేసి. ఇంకా టిఫిన్కి అయితే నేను ఈ ఎండాకాలం అంతా మీరు చూసుంటారు, ఆల్మోస్ట్ టిఫిన్లకి అయితే ఏం వేయడం లేదండి. ఎండలకి దోశ ఇడ్లీ తిన్నా కూడా కడుపులో ఒక రకంగా ఉండడం లేదు. అందులో మనము ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పులుపు ఎక్కిపోతూ ఉంది. నా చెయ్యేమో చిన్న చెయ్యి కాదు, వేసానంటే ఒక 4-5 డేస్కి సరిపోయినా పడిపోతుంది. అది 2 రోజులు తిని 3వ రోజు నుంచే పులుపు వస్తూ ఉన్నది. అందుకని ఎందుకు నైటే కొంచెం అన్నం ఎక్కువ వండి పెట్టేస్తూ ఉన్నాను. సద్దన్న ఊరగాయలు పెట్టాం కదా, బాగా టమాటా ఊరగాయ ఒకటే పెట్టలేదు, ఆవకాయ గోంగూర పెట్టాను కాబట్టి
సద్దన్నంలోకి ఆ ఊరగాయ వేసుకొని తింటే మాత్రం అసలు ఇంకా దీనికైతే ఏ టిఫిన్లు సాట్ రావండి. అసలు అంత హాయిగా అంత ఆనందంగా ఉంటుంది, భలే ఆనందంగా ఉంటుంది. ఈ సద్దన్నము ఆవకాయ కాంబినేషన్ మాత్రం నాకు భలే ఇష్టము. పెరుగు అవి తినేవాళ్ళు అయితే పెరుగు వేసుకొని ఉల్లిపాయలు నంచుకొని అలాగా కూడా తింటారు కాబట్టి నాకు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి నాకు అసలు పెరుగు మజ్జిగ వాసనే నాకు పడదనమాట, అసలు తినను. కొంచెం పాలు సేమ్ వేస్తానంటే మా వారి కోసమే వేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి అన్నము అవి తినేటప్పటికే 10:30 ఆ టైం అయిపోయింది. అన్నము ఇంకా మధ్యాహ్నానికి నేను ఒకదాన్నే కదా, బుడ్డగాడికి నాకు కొంచెం రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి పప్పుచారు చేశాను. కూరగాయలు ఉన్నాయండి, కాస్ట్ విపరీతమైన కాస్ట్ ఉన్నాయండి, భయంకరంగా. నాకు ఇప్పుడు భలే బాధేసిపోతున్నది. మన ఇంట్లో కూరగాయలు కరెక్ట్గా ఇంత రేటు కూరగాయలు ఉన్నప్పుడు మన ఇంట్లో కాయలు కాయలేదే అని అయితే అనిపిస్తుంది. సొర చెట్టు బెర్ర చెట్టు అల్లుకొని ఉన్నాయి కానీ పిందెలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. నేను పాలినేషన్ చేసినా కూడా ఉండడం లేదు. ఒక బీరపిందేమో ఉన్నది, అది ఇంకొక 2-3 డేస్ అయితే కానీ ఆ బీరకాయ వస్తుంది. గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి, ఇంకా రేపన్నా కోస్తాను ఆ గోరుచిక్కుడుకాయలు. ఆకుకూర వచ్చేసి గోంగూర మునగాకు ఉన్నది, ఇంకా తోటకూర పాలకూర ఇవన్నీ ఆకుకూరలన్నీ అయితే కొన్ని ఎండలకి పోయాయి, కొన్ని అయితే లోపల పెట్టాను కదా బుడ్డగాడు లోడేసి శుభ్రంగా, అవి కూడా అన్నీ పాడైపోయాయి. అదే చెప్తున్నాను కదా, రేపటి నుంచి ఇవన్నీ మట్లు కోసి ముందు ప్రస్తుతానికి ఆకుకూరలన్నా పోసుకోవాలా అనిపిస్తూ ఉంది. ఈ కాస్ట్ చూస్తూ ఉంటే, ఈ రేట్లు ఇవి చూస్తూ ఉంటే పోసేసి బయట పెట్టేశానంటే అక్కడైనా ఉంటాయి, బుడ్డగాడికి అందకుండా బయట పెట్టేయాలి. అలాగైతే అనుకున్నాను. ఇంకా పప్పుచారే ఉత్త టమాటాలు అవి వేసి పప్పుచారు చేశాను. ఇంకా మధ్యాహ్నం అయితే జాకెట్లు ఉన్నాయండి, 2 జాకెట్లు. నేను అవి కుట్టేదంతా వీడియో తీయలేదు. ఒక 2 జాకెట్లు అయితే స్టిచ్చింగ్ చేసేసాను. హెమ్మింగ్ రేపన్నా హెమ్మింగ్ చేసేస్తాను. మామూలు జాకెట్లు, అవి లైనింగ్ జాకెట్లు కాదు, మామూలు జాకెట్లే కుట్టేశాను. అంతకుముందు కూడా ఒక 2 జాకెట్లు ఫినిషింగ్ ఉన్నాయి కదా, మీకు వీడియోలో చూపెట్టాను లాస్ట్ వీడియోలోనే. అవి అన్నీ నిన్న అసలు ఏమి చేయనాటికి కుదరదు కదా, అవి కొంచెం చేసి సేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అనమాట, నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. పాలు అన్నీ తెచ్చుకున్నాక 6:30 అలాగ అయి ఉంటుంది టైము. సామాన్లు నేను ఫోన్ చేసి వాళ్ళకి పలానా సామాన్లు కావాలా అని చెప్పి పెట్టాను. మళ్ళీ అక్కడ చాలా లేట్ ఉంటుందండి, వాళ్ళ షాప్లోనే ఫుల్ రష్ ఉంటుంది. వాట్సాప్లో రాసేసి లిస్ట్ పెట్టేస్తానంటే వాళ్ళన్నీ కట్టిపెట్టారు. అంటే ఎక్కువ సామాన్ ఏం కాదులే, అవి కట్టిపెట్టారు. నేను పోయాక చూసుకొని అమౌంట్ అవి రాయించేసుకొని తెచ్చేసుకుంటాం. మేము ఖాతాగా తెచ్చుకుంటాము, నెలకు ఒకసారి వాళ్ళకి అమౌంట్ అవి పే చేస్తామన్నమాట. అందులో నేనేమి ఎక్కువ సామాన్ ఏం తేలేదు. నూనె ఒక 2 కేజీలు, పంచదార అంటే చక్కెర ఒక 2 కేజీలు, వేరుశనగపప్పు, సాయిపప్పు, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు ఒక 2 కేజీలు, తెల్లగడ్డలు, కాఫీ పొడి. ఇవన్నీ కాఫీ పొడి ఒక సరము, క్లినిక్ ప్లస్ షాంపులు ఒక సరము, ఒక్కపొడి పొట్లాలు దేవుడికి పెట్టడానికి, ఒక్కపొడి పొట్లాలు ఒకవేళ ఎవరన్నా ఇంటికి వచ్చిన జాకెట్టు అవి పెట్టడానికని ఒక్క పొట్లాలు మాత్రం అవి కూడా ఒక సరము అలాగ తెచ్చి పెడతాను. దేవుడి సామాను కొన్ని అయిపోయి ఉన్నాయి. ఇవి దీపం ఆయిలు, కర్పూరం, ఇదే సర్ఫ్ ప్యాకెట్లు, ఏరియల్ ప్యాకెట్లు ఇలాగ తెచ్చుకుంటానండి నేను. ఒక్కొక్క లోడు వేసినప్పుడు ఒక ప్యాకెట్ చించి పోసేస్తూ ఉంటాను. అట్లాగా అలవాటు అయిపోయింది నాకు. అందుకని ఎక్కువ తెచ్చుకుంటే ఒక్కోసారి ఎక్కువ పడది, తక్కువ పడది. నేను ఇలాగ ఒక ప్యాకెట్ వేసానంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది. అలాగైతే ఏరియల్ ప్యాకెట్లు, ఇడ్లీ రవ్వ అయిపోయి ఉండింది, ఇడ్లీ రవ్వ, కొన్ని అటుకులు తెచ్చాను. అటుకులు అంటే మనకు దోశ ఇడ్లీ వేసుకున్నప్పుడు ఒక గిబ్బడు అటుకులు వేసుకున్నామంటే చాలా స్మూత్గా అలాగ వస్తాయి. అవి సామాన్లన్నీ అయితే తెచ్చి మొత్తము సర్దుతున్నాను. ఇదంటే నైట్ అయిపోయింది, ఇవన్నీ సర్దేసరికే 7 అలాగ దాటేసిందనమాట టైము మొత్తము.
ఈ సామాను అంతా ఎక్కడికక్కడ సర్దేసి నేను మళ్ళా నైట్ కూడా దేవుడికి దీపారాధన అన్నీ చేసుకుంటాను కదా, అవన్నీ చేసే లోపల మా వారు కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి. ఇంకా మా బుడ్డగాడైతే ఊరుకోడు కదా, ఇంకా మా వారు పాపము వస్తే రోజు వచ్చేటప్పుడు దానికోసం కొంచెం చికెన్ అవి కొనుక్కొస్తాడు కదా, దానికోసం అని పాపము చాలాసేపు అల్లాడిచ్చింది. నేను ఇంకా అంతా కూడా షూట్ చేయలేదు. అలాగా ఇంకా మేము భోజనాలు అవన్నీ అయిపోయాక కిచెన్ సర్దేశాను. ఇదండి మండే రోజైతే ఈ వ్లాగు ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు ఏమాత్రం నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి చూడండి, మేము ఇంకా అన్నీ సర్దేసే లోపల బుడ్డగాడైతే ఎక్కడ పడుకుంటుంటాడో అక్కడే పడుకుంటాడు. కొంచెంసేపు మధ్యలో అయ్యేసరికి బెడ్ మీదకి అయితే వచ్చేస్తాడు, ఆడ పడుకుంటాడు కొంచెంసేపు. దాని ఆటలైతే అలాగా సాగుతూ ఉన్నాయి మరి మన ఇంట్లోనే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.